ఇక బాత్రూంలో 3 శవాలు విగత జీవులుగా భార్య భర్తలు కుమారుడు సొంత ప్లాట్లోనే అనుమానాస్పద మృతి 6-7 గంటల తర్వాత గుర్తించిన స్థానికులు. అయ్యో, అమీర్పేటలో జరిగిందంట. దంపతుల సహా మానసిక స్థితి సరిగా లేని వారి కొడుకు ఇంటిలోని స్నానాల గదిలో విగత జీవులుగా పడి ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు భావిస్తున్నారు. పాపం ఏమైనా ఇగో విదేశీ విద్యానిధి ఎప్పుడు 7 నెలల క్రితమే ముగిసిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్. ఇప్పటికీ ప్రకటించని జాబితా. విద్యాభ్యాసం ముగుస్తున్న అందని ఆర్థిక సాయం. విద్యాభ్యాసం ముగుస్తున్నా అంటే అకాడమిక్ ఇయర్ అయిపోతుంది, కానీ ఇంతవరకు అక్కడ ఆర్థిక సహాయం అయితే అందలేదంట. ఇక ఇది ముచ్చట. ఇక నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి పత్రికలే ఇది పాపమే. ఇదైతే షిషి ఒకసారి V6 వెలుగు పత్రికలకు పోదాం మనం. వెలుగమ్మ వెలుగు నువ్వు ఎంతసేపు వెలుగు వెలుగులా. బోనమెత్తిన లష్కరు వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ బోనాలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. నేడు రంగం పలారబండు అంబారిపై అమ్మవారి ఊరేగింపు. ఇక అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు. రేపటి నుంచి వానాకాలం సెషన్ ప్రారంభం. వానాకాలంలో శీతాకాల సమావేశాలు అంటారుగా, అవి వానాకాల సమావేశాలు రేపటి నుంచి అసెంబ్లీలో స్టార్ట్ అవుతాయి. మరి ఏ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడతాడు ఏంది, ఏ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటారో ఏందో అనేది చూడాల్సినటువంటి బాధ్యత. ఇక చూద్దాం వాళ్ళ. ఇందులోనే స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదము, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా, విధి విధానాల ప్రకటన, విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, లోకల్ ఎలక్షన్లో రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు, తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నంపై చర్చించి ప్రకటన. దాన్ని ఏం ప్రకటిస్తారు ఏందనేది చూద్దాం రేపటి నుంచి. మరి అక్కడ అప్డేట్స్ తీసుకుందాం మనం కూడా మాట్లాడేటువంటి మాటలు వాళ్ళు. ఇక ఆరేడు నెలల్లో జరిగిన చెల్లింపుల్లో కొన్ని యాసంగి రైతు బంధు కింద 7,000 కోట్లు, చేనేత కార్మికులకు పెండింగ్లో బకాయిలు 50 కోట్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద 2,000 కోట్లు, గృహజ్యోతి పథకం కింద 1,500 కోట్లు, రుణమాఫీ కింద 6,000 కోట్లు, మరో 20 రోజుల్లో ఇంకో 25,000 కోట్లు, మహిళా సంఘాలకు 350 కోట్లు వస్తాయట. ఇప్పటివరకు ఇచ్చినవి ఉన్నాయి, మళ్ళీ రానున్నాయి కూడా. కోట్లే మొత్తం, కోట్లే. ఏమైనా మాట్లాడితే కోట్లే. ఎన్ని కోట్లే నీకు, ఎన్ని కోట్లు ఇట్లా 10 రూపాయలు ఇచ్చినట్టు ఎన్ని కోట్లు అట్లా అన్నీ ఇస్తారు అన్నట్టు. మరి ఇటు పోతున్నాయో వాళ్ళకి ఇస్తారు. ఈ కోట్లు ఎటు పోతున్నాయో అర్థమవుతలేదు. రైతులకేమో అందరికీ రుణమాఫీ కానేలేదని చెప్పి వాళ్ళు బాధపడతారు. ఇక 9 నెలల్లో పల్లెలకు 75,000 కోట్లు. ఇప్పటికే రూపాయలు 36,000 కోట్లు చేరవేత. మరో 2 నెలల్లో 39,000 కోట్లు. రూరల్ ఎకనామీకి ఊతమిచ్చేలా రాష్ట్ర సర్కారు నిర్ణయం. ఫ్రీ జర్నీ మొదలు పంట రుణమాఫీ దాకా గ్రామీణ ప్రజలకు అండగా పథకాలు అమలు. మహిళా సంఘాలకు భారీగా నిధులు. వచ్చే ఫుల్ బడ్జెట్లోనూ పల్లెలకు ప్రియారిటీ. గ్రామాల్లో పెరుగుతున్న నగదు ఫ్లో. ఇది మంచి పరిణామం అంటున్న ఆర్థిక రంగ నిపుణులు. ఇక ఇవి పథకాలు ఎంతవరకు వస్తాయో, ఎన్ని పైసలు వస్తాయో, ఏంది ఎవరికి ఇస్తారు, ఏంది కథ అనేది మాత్రం చూడాల్సిందే. ఇక ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతాయో పైసలు చూద్దాం. ఏంది పార్లమెంటులో మమ్మల్ని మాట్లాడనివ్వాలి ఎవలాపిర్రు. అఖిలపక్ష భేటీలో అపోజిషన్ నేతల డిమాండ్. గత సెషన్ మాదిరిగా సభను అడ్డుకోవద్దు అని చెప్పి రాజ్నాథ్. ఏపీ, బీహార్, ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. వైసీపీ, ఆర్జేడీ, జేడీయూ, బీజేడీ ఫిరాయింపులపై కమిటీ వేయాలి. బీఆర్ఎస్ పక్షనేత సురేష్ రెడ్డి డిమాండ్. ఫిరాయింపులపై కమిటీ వేయాలి. ఫిరాయింపుల మీద ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో బాగుపడేది. రాజకీయ నాయకులు కూడా ఎప్పుడో జర చక్కగా ఉండేటోళ్ళు, తొవ్వలు ఉండేటోళ్ళు.